అందరికి నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో బూడిద గుమ్మడికాయ వడియాలు చూపిస్తున్నానండి. క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయి. పెరుగన్నంలోకైనా పప్పులోకైనా బెస్ట్ కాంబినేషన్ అన్నమాట. పాతకాల పద్ధతిలో చాలా ఈజీగా చేసుకోవచ్చు. కాదు, ఈ బూడిద గుమ్మడికాయతో చేసుకునే రెసిపీస్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాదండి. హెల్త్కి చాలా మంచిదంట. వడియాలు చేసుకోవడానికి ఇక్కడ నేను బూడిద గుమ్మడికాయ కొంచెం మరీ ముదరది కాకుండా మరీ లేతది కాకుండా మాదిరిగా ఉన్నది తీసుకున్నాను. దీనికి పైనంతా ఇలా సున్నంలా ఉంటుంది. చేత్తో ఇలా అంటే సున్నంలా వస్తుంది అనమాట. దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. 2-3 సార్లు గట్టిగా పామి క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని కట్ చేసుకోవాలి. గట్టిగా ఉంటుంది. ఇలా పైనుండే తొక్కతోనే కట్ చేసుకోవాలన్నమాట. తొక్క తీయకుండా తొక్కతోనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. బట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఈ వడియాలు తయారైన తర్వాత తినడానికి చాలా బాగుంటాయండి. దానికోసమని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. కొంతమంది అయితే తురిమేసుకుంటారు. తురుముకున్నా పర్వాలేదు. ఒక్కొక్క పీస్ని తీసుకొని దేంతోనైనా తురిమేసుకోవచ్చు. నేనైతే చిన్న చిన్న పీసులుగా కట్ చేస్తున్నాను. మేము ఎప్పుడు ఇలానే చేస్తామన్నమాట. చాలా బాగుంటాయి. ముక్కలు కూడా తినడానికి బాగా వస్తాయి. వడియాలు వేయించుకున్న తర్వాత ముక్కలు తగులుతుంటాయి. తినడానికి చాలా బాగుంటుంది. అందుకని కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా సరే ఇలా చిన్న చిన్న పీసుల్లా కట్ చేసుకోవాలి. ఒక గుమ్మడికాయకి నాకు దగ్గర కేజీన్నర దాకా ముక్కలు వచ్చాయి. ఇలా ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 స్పూన్ల దాకా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. లేదా 1 స్పూన్ అయినా సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ తినేదాన్ని బట్టి టేస్ట్ని బట్టి సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 స్పూన్ వరకు పసుపును యాడ్ చేసుకొని శుభ్రం అంతా కూడా మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. పసుపు ఉప్పు వేసి కలుపుకోవడం వల్ల ఈ ముక్కల్లో ఉండే వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది. చాలా ఎక్కువ నీళ్ళు ఉంటాయి గుమ్మడికాయలో. చూసారు కదా ఎంత వాటర్ వస్తుందో. ఉప్పు పసుపు వేయడం వల్ల నీళ్ళైతే సపరేట్ అవుతాయి. ఎంత నీళ్ళు వస్తాయో పిండుతుంటేనే ముక్కలు ఇలా ముక్కలన్నీ పిండుకుంటే వాటర్ అంతా కూడా మనకి సపరేట్గా వచ్చేస్తుంది. ఇలా పిండుకున్న వాటిని వేరేగా ఒక కన్నాల గిన్నెలో వేసుకొని మళ్ళీ ఒక క్లాత్లో వేసుకొని గట్టిగా కట్టుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా జల్లెల్లో వేసుకొని నీళ్ళని సపరేట్ చేసుకున్న తర్వాత ముక్కలన్నీ కూడా ఒక క్లాత్లో వేసుకొని కట్టుకోవాలి. ఎంత వాటర్ వచ్చిందో చూసారు కదా. గుమ్మడికాయలో అయితే ఎక్కువ వాటర్ ఉంటుందండి. అందుకనే ఇది హెల్త్కి చాలా మంచిది అంటారు. తర్వాత ముక్కలన్నీ కూడా ఇలా క్లాత్లో ఒక కాటన్ క్లాత్లో వేసుకొని కట్టుకున్న తర్వాత అంత బాగా చుట్టుకోవాలి. పిండుతుంటే మనకి వాటర్ అనేది ఇంకా వస్తూనే ఉంటుంది. గట్టిగా చుడుతూ పిండుతూ ఉండాలా. ఎంత వాటర్ వస్తుందో చూసారు కదా. క్లాత్తో తిప్పుతుంటేనే వాటర్ అనేది వచ్చేస్తుంటుంది. పిండుతుంటే చాలా ఎక్కువ వాటర్ వస్తుంది. అదే విధంగా పిండుతూ వాటర్ అంతా కూడా సపరేట్ చేసుకోవాలి. వాటర్ ఉంటే వడియాలు అనేవి సరిగ్గా రావు, పాడైపోతాయి కూడా, మనకి ముద్దలా రాదు. ఇలా పిండుకున్న దాన్ని మూట కట్టేసి గట్టిగా బరువు పెట్టి ఒక నైట్ అంతా వదిలేయాలి. ఈవినింగ్ ఇది తయారు చేసి ఉంచేయండి. నైట్ అంతా ఉంచేసిన తర్వాత ఇది నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ఈ మూట ఓపెన్ చేసి ఆ ముక్కలన్నీ కూడా సపరేట్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులోకి 1/2 కిలో దాకా మినపప్పుని నానబెట్టుకోవాలి. శుభ్రంగా 2 సార్లు కడిగేసుకొని నీళ్లు వేసుకొని 3 నుంచి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఈ మినపప్పు కొలత అయితే నేను తీసుకున్న గుమ్మడికాయ సైజుని బట్టి నాకు కేజీన్నర దాకా ముక్కలు వచ్చాయి. దానికి తగ్గట్టుగా 1/2 కిలో మినపప్పుని నానబెట్టుకున్నాను. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కారానికి తగినన్ని అంటే 6 నుంచి 7 దాకా పచ్చిమిరపకాయలు, పొట్టు తీసుకున్న 4-5 వెల్లుల్లిపాయ రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఇలా మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టించుకొని అదంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత ఏ మిక్సీ జార్లో అయితే ఇదంతా పొడి చేసుకున్నామో అదే మిక్సీ జార్లోకి నానబెట్టుకున్న మినపప్పును కూడా వేసుకొని మెత్తగా రుబ్బేసుకోవాలి. ఈ రుబ్బుకున్న దాన్ని కూడా అదే బౌల్లోకి తీసేసుకోవాలి. ముందుగా జీలకర్ర పచ్చిమిర్చి తీసుకున్నాం కదా, ఆ పొడి చేసుకున్న దాంట్లోకి ఈ రుబ్బుకున్న మినపప్పును కూడా వేసేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకుని సన్నంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇందులోకి కొద్దిగా ఉప్పు ఆల్రెడీ మనం ముక్కల్లో వేసాం కనుక ఇందులో చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వడకట్టి సపరేట్గా వాటర్ నుంచి సపరేట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కలు ఉన్నాయి కదా, ఆ చిన్న ముక్కలు గుమ్మడికాయ ముక్కలన్నీ కూడా ఇందులోకి వేసుకోవాలి.
ఇవి నైట్ అంతా కూడా నేను మూట కట్టి వదిలేయడం వల్ల వాటర్ నుంచి బాగా సపరేట్ అయ్యాయి, పొడి పొడిగా అయ్యాయి అన్నమాట. లేకపోతే దీంట్లో చాలా ఎక్కువ వాటర్ ఉంటుంది, దానివల్ల వడియాలు అయితే రావండి. ఈ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి, అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. మినప్పప్పు రుబ్బుకున్నప్పుడు కూడా గట్టిగా రుబ్బుకోవాలి, నీళ్లు వేయకుండా గట్టిగా రుబ్బుకోవాలన్నమాట. అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం డైరెక్ట్గా ఎండలో వడియాల్ని పెట్టేసుకోవడమే. దీనికి ఇంకేం షేప్ అంటూ ఉండదు. కొంచెం కొంచెం ముద్ద తీసుకొని కవర్ కానీ క్లాత్ కానీ పరుచుకొని దాని మీద డైరెక్ట్గా వడియాలు పెట్టేసుకోవడమే. ఎండలో కదా చాలా ఎక్కువ ఎండ ఉంది, అందుకని గబగబా వడియాలను పెట్టేసుకున్నాను. ఇలా ఎండలో ఆరబెట్టేసుకొని ఇలా అయితే మనకి 2 రోజుల్లో శుభ్రంగా ఎండిపోతాయండి ఈ ఎండలకి. ఇది ఈవినింగ్ అనమాట. మార్నింగ్ పెట్టేసాను, ఈవినింగ్కి కొంచెం బాగా పొడి పొడిగా ఆరిపోయాయి. కానీ ఇప్పుడే అయితే ఓపెన్ చేయను, మళ్ళీ నెక్స్ట్ 2వ రోజు మళ్ళీ ఒక రోజు బాగా ఎండలో పెట్టేసిన తర్వాత కవర్ నుంచి చాలా ఈజీగా సపరేట్ అయిపోతాయి. 2 రోజులు బాగా ఎండలో ఎండబెడితే తొందరగా సపరేట్ అయిపోతాయి, ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అంతేకాదు హెల్త్కి కూడా చాలా మంచిది. గుమ్మడికాయ వడియాలు సాంబార్తోని ఇంకా పెరుగన్నంలోకి అయితే చాలా బాగుంటాయి. చూసారు కదా, వడియాలు అయితే రెడీ అయిపోయాయి అనమాట. గుమ్మడికాయ వడియాలు కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో, అలాగే టేస్ట్ కూడా అంత బాగుంటుందండి. చాలా చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా రెడీ అయిపోయాయి, వీటిని వేయించి చూపిస్తాను. ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత 2-3 వడియాలు వేసుకుంటూ వేయించుకోవడమే. ఒక సైడ్ వేగిన తర్వాత టర్న్ చేసుకొని బ్యాక్ సైడ్ కూడా వేయించుకుంటే చాలా తొందరగా వేగిపోతాయండి. మంచి క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయి. కర్రీస్ ఏమీ లేకపోయినా వీటితోనే పెరుగన్నంలోకి అన్నిట్లోకి చాలా బాగుంటాయి అన్నమాట, తినేయచ్చు. చాలా టేస్టీగా హెల్త్కి చాలా మంచిది. వడియాలు అయితే రెడీ అయిపోయాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.